వెల్కమ్ బ్యాక్ టు షాప్ తారిక. నేను కళ్యాణి ఫ్రమ్ పాలకొల్లు అండి. నేను ఒక హౌస్ వైఫ్‌ని. నాకొక పాప ఉందండి. నాకు మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అయిపోయింది. మా పాప కూడా ఎదిగిపోయింది. ఇప్పుడు బీటెక్ చదువుతుంది. నేను రీసెంట్‌గానే క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అనగానే అందరూ వెళ్ళిపోవద్దండి. అందరూ స్టార్ట్ చేస్తున్నారు. ఈవిడ స్టార్ట్ చేసిందని. ఆహ్, నాకు క్లాతింగ్ అంటే చాలా 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 ప్యాషన్ అండి. సో లాస్ట్ 10 ఇయర్స్‌గా నేను చేయాలి అనుకుంటున్నాను. బట్ మా హస్బెండ్ ఇంట్లో ఒప్పుకోక నేను ఎదరకు రాలేకపోయాను. బట్ రీసెంట్‌గా హి యాక్సెప్టెడ్ అండి. సో, ఇమ్మీడియేట్‌గా నేను లాస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేశాను. దీని వెనకాలన్న మోటివ్ ఏంటి అంటే, నాకు క్లాతింగ్ అంటే చాలా ప్యాషన్ ఉండింది. కొంచెం యూనిక్ డిజైన్సే నేను సెలెక్ట్ చేసుకోగలుగుతాను. అలాగే మెటీరియల్ వైస్ కూడా నేను చెక్ చేసుకుంటాను. ఇది సస్టైనబుల్ అవుతదా? మనం కంఫర్టబుల్‌గా వేర్ చేయగలుగుతామా? లేదా? ఇదంతా నేను ఆలోచించుకొని తీసుకుంటానండి. 2 కొనుక్కునే బదులు ఒకటే కొనుక్కుందాంలే ఎందుకు? మంచియి అయితే మనకి కొంచెం కంఫర్ట్ ఉంటది. ఎక్కువ రోజులు సస్టైన్ అవుతది. ఆ డిజైన్ కూడా కొంచెం యూనిక్‌గా ఉంటది గదా! అనే ఒక థాట్ తోటి నేను అలానే తీసుకునేదాన్ని. అప్పుడు నాకొక ఆలోచనొచ్చింది. చాలా సార్లు 2 కొనుక్కుందామని ఒకటే కొనుక్కొని, అలా ఉన్నప్పుడు నాకొక ఆలోచనొచ్చింది. మనం ఎందుకు చేయకూడదు ఇలాగా? తక్కువ ప్రైస్‌లో మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచనతో స్టార్ట్ చేశానండి. అదేంటి అందరూ ఎక్కువ రేట్‌కి ఇస్తున్నారు కదా! మీరెలా తక్కువ రేట్‌కి ఇవ్వగలుగుతారు? అనంటే మల్చందేరీస్, సాఫ్ట్ నెట్టు, ప్రీమియం కాటను ఏదైనా గూడా నా దగ్గర చాలా బాగా సేల్ అయినియండి లాస్ట్ 4 మంత్స్‌లో. బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రైజింగ్. ఎందుకు ఇవ్వగలుగుతున్నాను అనేది క్వెషన్ కదా ఇక్కడ. నేను ఇంట్లో నుంచే సేల్ చేస్తాను. అలాగే నాకు అనదర్ ఎక్స్‌పెన్సెస్ ఏమీ ఉండవండి. రెంట్ ఉండదు, కరెంట్ బిల్ ఉండదు, స్టాఫ్ మెయింటెనెన్స్ ఉండదు. ఐ యామ్ ద ఓన్లీ వన్. నేను చేయగలిగినంత వరకు చేస్తాను. సో, దాని రీజన్ వల్ల నేను ఇవ్వగలుగుతాను. నాకొచ్చిన దానికి అలాగే వాళ్ళు యాడ్ చేసిన ట్రావెలింగ్ చార్జెస్ యాడ్ చేసి, ఆ పైన కొంచెం మార్జిన్ వేసుకొని, మళ్ళీ నేను ఎలాగా కొరియర్ చేయాలి కాబట్టి, ఆ కొరియర్ చార్జెస్ కూడా యాడ్ చేసుకొని మీకివ్వగలుగుతాను. అందుకని తక్కువకిస్తాను. ఇదేదో అందరూ చేసేసారు కదా! ఈవిడే స్టార్ట్ చేసేసింది సంపాదించేద్దాం అనంటే, నా దగ్గరున్న కలెక్షన్‌కి నేను మంచి ప్రైజింగే ఇవ్వచ్చండి. కానీ ఇంతవరకు అలా చేయలేదు నేనసలు. కొన్నయితే నేను సేమ్ పట్ట ప్రైజ్‌కి కూడా ఎళ్ళిపోయినయి కూడా ఉన్నాయి. అంటే సరే లాస్ట్‌కొచ్చిన ఒక పీస్ ఉన్నప్పుడు ఏమవుతదంటే, సరే అదే ప్రైస్‌కి ఇచ్చేద్దాంలే పర్లేదు అన్న టైం కూడా నడిచింది. సో, ఇలా స్టార్ట్ చేశాను గదా! ఆఫ్‌లైన్ ఎలా సక్సెస్ అయింది అనంటే ఈ ఆఫ్‌లైన్ సక్సెస్ అవ్వటానికి కూడా ఒక రీజన్ ఉందండి. నా నైబర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు నాకు. ఎలాగా అంటే ఇప్పుడు నేను ఇలా చేస్తాను అంటే నా ఫ్రెండ్‌కి ఆల్రెడీ తెలుసు నాకు చేయాలని ఉంది లోపల అని చెప్పి. సో, నా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. ఇలా ఒప్పుకున్నారు ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను. త్రూ ఆన్‌లైన్ వెళ్తాను. ఈజీగా ఉంటుంది గదా! అని అంటే తను ఇచ్చిన ఐడియా ఏంటంటే ఆన్‌లైన్ ఎప్పటికి సక్సెస్ అవుతుంది. అందరికి ఇమ్మీడియేట్‌గా సక్సెస్ రాదు కదా! ఆన్‌లైను. నువ్వు ఆఫ్‌లైన్ వెళ్ళు. ఎక్స్‌పో కండక్ట్ చెయి. కొంచెం బల్క్‌గా తెప్పించి ఎక్స్‌పో కండక్ట్ చెయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సంక్రాంతి టైం కాబట్టి అందరికి నీడ్ ఉంటది. కాబట్టి అందరూ 2, 3 జతలైనా కొనుక్కుంటారు. అంటే 4, 5 జతలు కొనుక్కున్నవాళ్ళు గూడా ఉన్నారు నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. ఇంత బాగా ఎళ్తుందా అని. సో, ఓకే. నేను కొంచెం బల్క్‌లో పెట్టుబడి పెట్టి, కొంచెం బల్క్‌లోనే తెప్పించి పెట్టాను. ఎక్స్‌పో పెట్టాను. చాలా బాగా క్లిక్ అయిందండి. ఫస్ట్ డైరెక్ట్ ఎక్స్‌పో బయట పెట్టలేదు నేను. ఫస్ట్ నా నైబర్స్ వీళ్ళందరూ వాళ్ళందరికీ వాళ్ళ కిట్టి గ్రూప్స్‌లో ఈ దీన్ని షేర్ చేయటం వల్ల అందరూ వచ్చారండి. ఇంటి దగ్గర ఎక్స్‌పో పెట్టాను ఫస్టు. అది బానే సక్సెస్ అయినట్టు అనిపించింది. తర్వాత నేను భీమవరంలో ఒక ఎక్స్‌పో పెట్టాను అపార్ట్‌మెంట్‌లో. అది చాలా సక్సెస్ అయింది. సో, ఆ తర్వాత మళ్ళీ నేను బయట పెద్దగా ఎక్కడ పెట్టలేదండి. కొద్దిగా బయట చాలామంది సజెషన్ ఇచ్చారు. ఏమనంటే, "మీరెందుకు పెట్టకూడదు ఇక్కడ ఎగ్జిబిషన్స్‌లోకి ఇన్వాల్వ్ అవ్వండి. పీపుల్‌కి ఎక్కువ తెలుస్తుంది" అని అన్నారు. ఇప్పుడు ఎగ్జిబిషన్స్‌లోకి పెడితే మళ్ళీ ఆ ఎగ్జిబిషన్‌కి స్టాల్‌కి కట్టిన అమౌంట్ కూడా నేను కస్టమర్ మీద యాడ్ చేయాలి. నేను సొంత డబ్బులు పెట్టుకోలేను గదా! సో, అప్పుడు నాకేమనిపించిందంటే, వద్దు అలాగా ఎంతవరకెళ్తే అంతవరకెళ్తుంది. స్లోగా చేద్దాం. అంత కంగారేముంది మనకి. ఇప్పటికిప్పుడు సక్సెస్ చేసేసి దీన్ని అనంటే, సరే ఓకే. అని అనుకుని నేను ఆప్ చేశానండి అక్కడితోటి. ఎగ్జిబిషన్స్‌లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు నేను. స్టాల్స్‌లో డబ్బులు కట్టి ఇదంతా నేను చేయలేదు. ఆహ్, ఇదేమైంది అంటే స్లోగా నాకు ఆన్‌లైన్ చేయాలని బాగా ఉండిందండి. ఆఫ్‌లైన్ అయితే లాస్ట్ 1 ½ మంత్ నుంచి నాకు అసలు ఖాళీనే లేదు. అంత బిజీ షెడ్యూల్ నడుస్తుంది.
అందరూ బాగా ఒకళ్ళొచ్చి వాళ్ళు ఇంకొకళ్ళని తీసుకొస్తున్నారు ప్రైజింగ్ తక్కువ, క్వాలిటీ బావుంది అని చెప్పి. నాకు చాలా హ్యాపీగా ఉంది. కస్టమరు మెయిన్ హ్యాపీ ఫీల్ అవుతా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. కొనుక్కుంటున్నారు. 2 కొనుక్కుని వాళ్ళు 3 అలా ప్రతి ఒక్కరు కొనుక్కుంటూనే ఉంటున్నారు. సో, సరే ఇది ఆన్‌లైన్ గూడా మనం స్టార్ట్ చేద్దాము. నేను కొద్దిగా దీని గురించి నాకు తెలీదండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఆన్‌లైన్ కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ స్టార్ట్ చేశానండి. మీరందరూ ఏ బడ్జెట్‌లో ఉన్నారు? ఎక్కువ మంది దేనికి ప్రిఫర్ చేస్తున్నారు? ఏం పర్వాలేదు 2000 అబోనా? 1000 అబోనా? 1500 అబోనా? మీరు నాకు కామెంట్‌లో చెప్తే నేను దానికి తగ్గ ఇది పెడతానండి. ఇవి ఏ రేటు బావుంటది? క్వాలిటీ కూడా ఎటువంటిది ప్రీమియమా? 60, 60నా? క్వాలిటీ ఎటువంటిదైనా పర్లేదు. మాకు ప్రైజింగే మెయిన్ అనుకుంటారా? చెప్తే దాన్ని బట్టి నాకు కూడా కొంచెం కొంచెం ఐడియా వస్తుందండి. ఏం పెట్టాలి ఆన్‌లైన్ పీపుల్‌కి. మనం ఏదైనా వాళ్ళ కోసం చేయగలగాలి కాబట్టి యూనిక్‌గా ఉండే డిజైన్సే కావాలా? రెగ్యులర్ ప్యాటర్న్ అయినా పర్వాలేదనుకుంటున్నారా? ఏంటి? ఇదంతా నాకు చెప్తే ఇదంతా మీరు కామెంట్‌లో మీరు ఏ బడ్జెట్‌లో ఉన్నారు అంటే దానికి తగ్గవి నేను మీకు మంచి ప్రైజింగ్‌కే ఇస్తానండి. క్వాలిటీ వైస్ అయితే మీరేమి భయపడవలసిన అవసరం లేదు. క్వాలిటీ కంపల్సరీ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. విత్ లైనింగ్ ఆర్ వితౌట్ లైనింగ్ ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేస్తానండి. అప్పుడు మీకే అర్థమవుతుంది కదా! ఇది వర్త్ ఇట్ ఆర్ నాట్ అని. సో, మీరందరికీ నచ్చితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏ లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్స్ మీకొస్తాయండి నేను పెట్టిన వెంటనే. అలాగే మీలో ఎవరైనా గూడా స్టార్ట్ చేద్దాము కుర్తీస్ బిజినెస్సు అని అనుకుంటే, నిజంగా మీకు ప్యాషన్ ఉంటేనే స్టార్ట్ చేయండి. మనకి ప్యాషన్ లేదు అంటే మనం దేని మీద ఓపికగా ఉండలేమండి. మనకిష్టం ఏదో అందరూ చేస్తున్నారు కదా అని మనం చేస్తే మనం దాని మీద ఓపికగా ఉండలేము. మనకు ఆ ప్యాషన్ ఉంటేనే చేయగలుగుతాం. ఇప్పుడు నేను వంట కూడా చాలా చేస్తాను. ఇప్పుడు నన్ను హోటల్ పెట్టమంటే, క్లౌడ్ కిచెన్ పెట్టమంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నాకు దాని మీద అంత ప్యాషన్ లేదు కాబట్టి. అలాగే మీరేమన్నా చేయాలి అనుకుంటే గనక సింగిల్ సెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఈవెన్ మంచి క్వాలిటీనే ఉంటాయి. మీరు ఈ ప్రైజింగ్‌లో చేసుకోగలుగుతాం మేము. స్లోగా స్టార్ట్ చేస్తామనుకుంటే గూడా మీకు సింగిల్ సెట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. కాకపోతే వీడియో రిలీజ్ అయిన తర్వాత కొంచెం సేపట్లో ఉంటే బెటర్ అండి వెళ్ళేలోపు. అది ఆలోచించుకొని మీరు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఓకే అండి. నా వీడియో ఇంతసేపు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ అండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఈ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అండి. స్లోగా గ్రోత్ అయినా పర్వాలేదు. గ్రోత్ వస్తది గదా అన్నట్టు. థ్యాంక్ యూ.